మాస్టారు కారు కట్టంగా నడుస్తారు ఇంట్లో చెప్పినా చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా, బాధపడతాను. అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి అండి, అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. కుక్క భాష. నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతాను, కానీ నేను అలా అన్నాను. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. టైం పీసు అని అడిగి చూడు, నే పువ్వులు కుట్టి సూతో నిప్పేసుకుంటేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా, మరీ ఆవుదం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మేం పోయింది? అంతా కలికాలం నాయన. ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు, అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు. బాబు సెలం బాబు గారు, అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి, నిన్న కట్టుకున్నానండి, ఇవాళ తడిపానండి, సీర ఇలా సిరిగిపోయిందండి. ఈ సీర తీసుకుని డబ్బిచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీరమంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో 1 పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును, అదేదో బేరమవుతున్న తర్వాత ఏం కావాలండి? న్యాయం అండి, ఏం లేదు. ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు, ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర చిరిగిపోతే నాకేంటి సంబంధం? చీర నేను తయారు చేశానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి, వాపస్ తీసుకోనని. కుదరదా? 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 కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్లెళ్ళు. ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర. మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు, తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా, పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి, ఇటు దయచేయండి.
చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఎలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోవిందో గోవిందా. అమ్మో, రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు, ఇవాళ తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దాం. ఈ డబ్బా షాపులో చీరలు అమ్మమ్మమ్మమ్మ. ఆడపడుచున్నారా? గురుగారు, మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది. వేరే చీర ఇస్తాను, ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్. అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 పేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. ఇంకా సేపెట్టోళ్ళు బండి మీద తిరుగుతున్నారా? అంతేరా, ఇది నా జీవిత పాలసీ. నేను చచ్చేంత వరకు ఒంటెద్దు బండి మీద తిరుగుతాను. సేవ్ పెట్రోల్. ఏమిటో సార్, కొంతమంది జీవితాలు ఒంటెద్దు బండికి అంకితం అయిపోతాయి. ఇంత చిన్న వయసులో నీకెంత ఫిలాసఫీ అబ్బిందిరా? నమస్కారం సార్, ఆ పెళ్లికి మీరు వస్తారనుకోలేదు. రాకుండా ఎలా ఉంటానయ్యా? నేను ప్రొఫెసర్ అయిన తర్వాత మీతోనే ఇంత ఫ్రెండ్లీగా తిరిగేది. రారా లోపలికి వెళ్దాం. ఏయ్, అంతొద్దు. లోపలికి వెళ్దాం. కుళ్ళు జోకులు ఆపు. అవునరా, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? మా నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాను సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఖాళీగా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆయనకు నువ్వు హెల్ప్ చేస్తుంటావా? అరే, భోజనం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు వంటవాడు రాలేదు సార్. నేను హోటల్కి వెళ్ళి భోజనాలు చెప్పొస్తాను. పిచ్చోడా, హోటల్ ఎందుకు అనవసరంగా? ఇంతమంది ఉన్నావు, కలిసి వండుకుందాం పదండి. అలాగే సార్. ఏంటమ్మా ఆకలేస్తుందా? నేను పెడతానుండమ్మా. జరుగు. ఆంటీ ఇవ్వండి. ఇదో ఇది తీసుకెళ్ళి పచ్చడి చేసి తీసురా. మధ్యలో తిరక మంటప్పుడు చేస్తావు దొరుకుతుడా. నాకు డౌట్. ఏంట్రా? కళ్ళంటూ నీళ్ళు రాకుండా ఎలా సార్ ఉల్లిపాయలు తరగాల? పిచ్చి వేధ. వెరీ సింపుల్ నానా. ఇప్పుడు కూలింగ్ గ్లాస్ ఇలా తీసుకో, ఇలా పెట్టేసుకో. ఇది ఉల్లిపాయ కదా, ఇక్కడ పెట్టు. కత్తితోటి పరా 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 పరా. సూపర్, ఇలాగే కంటిన్యూ చేయండి. ఏంట్రా, నేను కంటిన్యూ చేయాలా?